నాతో కాలేజ్ కోతున్నా అని చెప్పినావు. ఇంత చీకటైంది, ఎగ్జామ్ అవ్వాలి. కాలేజ్కి వెళ్ళలే నాన్న. ఎందుకు? కాలేజ్ కని సౌమ్య నేను ఆటోలో వెళ్తుంటే వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. అటు నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళి వచ్చే వరకు ఈ టైం అయింది. ఆ జైత్యాల మళ్ళా కూతురే కదా? హలో అంకుల్, నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నా, తర్వాత కాల్ చేస్తాను. సరే బిడ్డ, డబల్ కో. నానా నానా ఏంద్రా ఆడ నుంచి బతుకుంటాను. నాన్న లేడు, బయటికి పోయిండు. చెల్లేది ఉన్నది ఇంట్లో. లక్ష్మి బయటికి రా. ఎడిపోయినా పట్నంలో పొద్దునాక పిచ్చోళ్ళ తిరిగినా పోయిందిరా, కాలేజ్కి చెప్పే పోయింది. సోమ్య వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయిందంట, అటు నుంచి అటే పోయింది. అది చెప్పొచ్చు కదా, పట్నంలో పిచ్చోళ్ళ లెక్క పొద్దునాక నీకోసం తిరుగుతాంటే. అరే నీకంటే ఎక్కువ మీ నాన్న కోపం ఉంటది. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఏమన్నా అయితే తను ఉంచుతాడా నన్ను ఉంచుతాడా చెప్పు. చెప్పిపోవాలని తెలియదా నీకు? హలో సరే వస్తానా, అర్జెంట్ పని ఉండి నేను పోతానా. వచ్చినాక మీ అందరి సంగతి చెప్తా, జాగ్రత్త. మా చెప్పిన కనుకో ఎక్కువ తక్కువ లేదా సంపుదా మరి. బూట్లన్నీ వేసుకోపోరా, రే కాళ్ళకేసుకోరా, గల్ల మారేస్తాను తెలుసుకో. కింద పట్టదురా. సరే ఇదే జాగ్రత్త. సరే వీనికి అయ్యకున్నంత కోపం ఉన్నది. ఈ లంగ ముఖాల కట్టే అయ్యే సొంటాడు, కొడుకా సొంటాడు. ఇత్తోటి అది చెట్టోటి అవుతుందా? మా చాయ్ పెట్టినావా అమ్మా? ఇంకా లేవలేదా? హాస్పిటల్ పోదండి, గోళీలు వేసుకున్నాను. ఏం కాదులే, లేవు నేను డాక్టర్ తీసుకొస్తా. అదే నేను తీసుకొస్తానమ్మా. ఉన్నదా ఇంటికాడ పోయన్నత్త ఏం చేస్తానో ఏందో. పోవుడైతలేదు, మాట్లాడైతలేదు. ఎప్పుడన్నా మాట్లాడదాన్ని ఆపతలేదు సాపతలేదు అన్నట్టు అవుతుంది నా బతుకు. ఉన్నదా అక్క? ఉన్నా. అయ్యో నువ్వు ఎటుపోయినా అనుకోని నాదైతానా. ఏం చేస్తాను? ఇగో ఇగో బియ్యం జరుగుతున్నా. బియ్యం జరుగుతానవా? కోపర్ బియ్యం పట్టించినాయా? పట్టించినాయనా? అరే కోసినవా? కోసిన. ఓయ్ నీ పని అయ్యా ఉందిగా, మేము ఇంకా కోయనే లేదు. వారి ఈయనటో వేయిండు ఊరికి ఇంకా రాలేదు. మరి ఎప్పుడు కోపిస్తాడో ఏందో, మళ్ళీ వానొచ్చేటట్టు ఉన్నది. ఏం లేదు, అది అన్నే ఉన్నది ఇన్నే ఉన్నది. ఇలా పనికి పోయినా ఎటన్నా? ఎట్టుకోలేను, ఇంటికన్నా ఉన్నావా? నేను ఎట్టుకు 4-5 రోజులు ఇంటికన్నా ఉంటానా. నాకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళది ఇస్తలేదు. ఎప్పుడన్నా వచ్చిపోయి మాట్లాడదామన్నా కూడా నాకు వీలైతుంది. ఏమైంది? ఇక నువ్వేమనుకుంటావు అని ఇప్పుడు పని అంత విడిచిపెట్టుకొని నేను వచ్చిన. ఏంటిది? ఇక నీకు దాచేది ఏందక్క? ఈ ఏడు బిడ్డకు లగ్గం చేస్తా అనుకుంటున్నా. ఏమన్నా మంచి సంబంధం ఉంచవు చూడు మా కులపోళ్ళు. సరే చూస్తా. ఇక ఏదన్నా మంచి ఉన్న సంబంధం, మంచిగా పిల్లగాడు జాబ్ చేసి మంచిగా ఉన్న సంవత్సరం అయితే ఇద్దామని చూస్తాను. ఈ ఏడు లగ్గం చేస్తా అని చూస్తాను. సరే ఇక అక్కడ పట్టణంలో చదువుతుంది. ఇక ఖాయం అయితే తీసుకొచ్చి ఇక లగ్గం చేద్దామని చూస్తాను అక్క. ఈ ఏడు బిడ్డకు లగ్గం చేసింది అనుకో, మళ్ళీ ముందటి వరకు పొడుపు చేస్తా. ఏమో బాధ పోతుంది. అందుకని ఇక మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదాం అంటే ఎప్పుడు వద్దామన్నా వీలైతలేదు. ఇంటికాడ పని చేయబట్టి పని పాడాయి, పని తీరతలేదు, ఉడతలేదు. ఏం చేయాలి చెప్పు?
అందుకని ఇవాళ మాట్లాడిపోదాం నీతోటి అని ముచ్చట పెడదామని ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట కూడా అవుతుంది అని ఆయన నీ దగ్గరికి వచ్చిన. సరే మంచిగా ఉన్నాడు పిల్లగాడు చెప్తా. ఇక మీ ఊరికన్నో మీ అక్కల ఇళ్ళనో మీ చెల్లెళ్ళ ఊర్లోనో ఎక్కడనో ఉంటారు కదా, ఉంటే చెప్తా. ఈయన కూడా అన్నాడు, అన్న కూడా అన్నాడు చేద్దాం అంటే సరే మరి నేను మల్లేశ్వరక్క దగ్గరికి పోయి వస్తా మరి అంటే సరే పోయి రాప అన్నాడు. ఇక పొద్దుగాల వస్తా అనుకున్నా కానీ ఇక వీలు కాలే నాకు. ఇంట్లో పని అయ్యే వరకు ఎగ్గి అల్లయ్యింది. ఇంకా పని మాపటి పని ఆన్నే ఉన్నది. ఇదే రోజు చెప్పి మాట్లాడిపోదామని వచ్చిన. ఇక కట్నం ఇస్తా మంచిగానే, కానీ పిల్లగాడు మంచిగా ఉండి ఇంత నౌకరు చేస్తే కట్నం ఇస్తా మంచిగానే, మంచి మర్యాదలు కావాలి. ఇక మనమా ఈ వరకు లొల్లులు కొట్లాట్లంటే మనకు వాడే. ఇక వాళ్ళు అత్తగారు కూడా మంచి వాళ్ళు అయితే అదైతే సరేనా? సరే చూస్తా. అదే మరి చూడు అని నన్ను ఉంటే చూస్తా. ఇక నా బిడ్డ గురించి నీకు తెలుసు కదా. తెలిసే. ఇక మీ అన్న గురించి ఎరికైనా నీకు నా బిడ్డ గురించి ఎరికైనా. మేము ఆ లంగ దొంగలం అయితే కాదు. మీరు మంచోళ్ళే చూసి చెప్తా. మరి ఇక అందుకే ఇక నీకు చెప్తా. ఇక మరి అటు ఇటు పోతావు కదా, ఏమన్నా ఉంటే చూస్తావని నీకు చెప్పిపోదామని వచ్చిన. సరే. ఇంకా రాజక్క కూడా చెప్పినావు మాట అలిగేసిన. ఆమె కూడా సూత్త తీసేళ్ళాను చెప్తా తీ అన్నది, కానీ ఇక నీకు కూడా మాట తలిగేద్దామని వచ్చిన. సరే మంచిదే. ఏం కూర అన్నావు మరి? మేము ఇవాళ టమాటా వండుకున్నాం. టమాటా ఇక ఇలా అన్న చికెన్ తెచ్చిండు అండిన. సరిపోయింది మరి అందరికి? సరిపోతుంది. ఏం తింటావు? నేను తిన చికెన్, మీ అన్ననే తింటాడు. అయ్యో నువ్వు తినవా? నేను చికెన్ తినా, మీ అన్ననే తింటాడు. ఎంత అరకిలో అంత తెచ్చిండు. ఎవరో ఉన్నా నేను నా బిడ్డనే ఉండే. నా కొడుకు లేడు, హైదరాబాద్ పట్నం వేయిండు, పని చేసుకుంటా అని వేయిండు. వాడు మరి రేపత్తుడు. మరి నీ బిడ్డ ఏం పని చేస్తుంది? నా బిడ్డ చదువుకుంటాంది ఇప్పుడు. ఇంకానా? సరే. ఇంకా చదువుతాంది. ఇక చేద్దామని చూస్తాను. ఇవాళ రేపు రోజులు మంచిగా కదక్క. ఇక మళ్ళీ ఏ రోజు ఎట్లుంటుందో ఏందో, మళ్ళీ ఏమన్నా అయిందంటే నలుగురు మమ్మల్ని అంటారు. ఏ ముచ్చట్లు ఏంది ఏ లొల్లి లేనప్పుడు ఆయనతో చేస్తే ఒక పని అయిపోతుంది అని ఇక మేమే ఇద్దరం ఆలోచించుకున్నాం. సరే అట్లా. సరే. ఏందావా చెరుగు ఇక నేను కదా అంటే నీకేం లేదు. మరి రేపు వెళ్ళిన వాళ్ళని పనికి వెళ్తే చెప్పు, నేను కూడా వస్తా. సరే చెప్తా. ఇంటికాడ ఒక్కదాన్నే ఉన్నా, నా కొడుకు లేడు, నా బిడ్డ లేదు. చెప్తా. బిడ్డకు లగ్గం చేస్తా అనుకుంటానక్క. ఏమన్నా మంచి సంబంధం ఉంటే చెప్పు. నాకు తెలిసిన పిల్లగాడు ఉన్నాడు, మంచి పిల్లగాడే, చెప్తా. సరే అక్క పోయేస్తా. మరి ఆయన రావత్తా అన్నాడు, మరి అత్తాడో ఏం చెప్తాడో. ఏ ఊరికైనా ఉండడు చక్కగా. నేను చెప్పేది గుర్తుపెట్టుకో. చెప్పనేది చెప్పిన, మరి ఏం చేస్తావు చూస్తుందో ఏం చేస్తుందో. మొన్ననే గంత పెద్ద పంచేది అయింది. ఇంకా నా బిడ్డకు సంబంధం చూడమా నచ్చింది. నచ్చేవా అంటే నేను బదనం కావటానిక? నేను సంబంధం చూడే అని చూడ, నేను బదనం కావటానిక? భలే ఉన్నది లచ్చేవా. ఏంట్రా మళ్ళీ వాళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నావు. మహాలక్ష్మి, నీకు నాకు సెట్ కాదు. నన్ను వదిలే. నీ స్థాయి వేరే, నా స్థాయి వేరే. నన్ను మర్చిపో మహాలక్ష్మి. బయట వాళ్ళందరూ నన్ను చిల్లర మల్లిగాడు అంటారు. ఎందుకంటే నేను చిల్లర తిరుగుతా. కానీ ఒక వ్యక్తికి పైసలు లేనప్పుడు విలువ తెలుస్తా అంటారు చూసి. నా దగ్గర ₹1 లేదు. అమ్మకి జ్వరం వచ్చింది, తనని హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా నా దగ్గర పైసలు లేదు. నాకు చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా పెంచుతారు, చుట్టాలు ఎట్లా పెంచుతారు తెలియదు. అమ్మనే తన రెక్కల కష్టం నుంచి నన్ను పెంచింది. ఎంత చిల్లర తిరిగినా కూడా నన్ను సపోర్ట్ చేసుకుని వచ్చింది. తనకి ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నాక ఏం చేయలేకపోతుంది. నేను కూడా మంచిగా మానసు. నాకు కూడా ఉంటుంది, అమ్మని ఇట్లా చూసుకోవాలి,
అమ్మని ఇట్లా చూసుకోవాలి. తను అట్లా ఒక్క మాట అనంత నా వల్ల అమ్మని అంటామంటే అన్నా కూడా నా కోసం మంచి నిల్చుంటుంది, నా కోసం మంచి మాట్లాడుతుంది. అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నానో నిన్నంత ప్రేమగా చూసుకున్నాను. అంత ఇష్టమైన అమ్మనే చూసుకోలేకపోతున్నా. రేపు రోజున నేనేం చేయకుండా నన్ను పెళ్లి ఇట్లా చేసుకుంటే, నేను మంచిగా చూసుకోకపోతే నన్ను నమ్మి ఇద్దరున్నాక మిమ్మల్ని చూసుకోకపోతే నేను భయం అవుతాను. అమ్మకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేదు. అమ్మ గురించి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? నీకు కావాల్సింది డబ్బులు అంతేనా? సరే, నా ఉంగరం ఇస్తా, లేదా నా కమ్మలు ఇస్తా, తీసుకెళ్ళి అమ్మకు చూపించు. నీకు నేనున్నా, మళ్ళీ ఎందుకంత నువ్వు ఆలోచిస్తున్నావు? అసలు పైసల సమస్య కాదు మహాలక్ష్మి, ఈరోజు నా జీవితం అంటే ఏంటో తెలిసింది. అయినా మీ ఇంట్లో వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. నా మీద ప్రేమకి నేను ఏదో ఒక పని చేసి నన్ను నమ్మి వస్తావు, పెళ్లి చేసుకుంటావు. కానీ రేపో రోజున నువ్వు బాధపడితే నేను బతికిన సచిన శవంలా అంటుంది. అయినా మీ ఇంట్లో వాళ్ళు పట్టణంలో మంచి మంచి సంబంధాలు ఇస్తారు, వాడిని నేను చక్కగా చూసుకుంటాను. నీ మీద ఇష్టం లేక కాదు, ప్రేమ లేక కాదు, పైసలు లేక కాదు, నీ బాగో కోసం నేను ఆలోచించి ఈ బాధ్యతను నేను తలవంచక తప్పట్లేదు. నన్ను క్షమించు మహాలక్ష్మి. ఇప్పుడు ఏమంటావు? వదిలేస్తావు అంతేనా? ఈ బాధ్యతకి తలవంచక తప్పట్లేదు నీకోసం. సరే, మళ్ళీ నీ బాధ నేను అర్థం చేసుకున్నా, కానీ నిన్ను మాత్రం నేను మర్చిపోలేను. చెప్పు బాబు. ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా? ఏం పని చేస్తావు? ఏదైనా చేస్తాం, మా చాయ్ ఇట్లా మంచిగా ఉంటాం. చాయ్ మంచిగా పెడతావా? కస్టమర్ని తీసుకుంటావా? కస్టమర్ వస్తారు, బాగానే మాట్లాడాలి, బాగా చాయ్ మంచిగా మరి గ్లాస్ మరి చేస్తా అంటే రేపటి నుంచి చేస్తావా? ఇప్పటి నుంచి చేస్తావా? చేస్తా అంటే గ్లాస్ తెస్తానమ్మా. ఏంద్రా మళ్ళీ ఈ పరిస్థితి ఏందిరా? వచ్చి నువ్వేం చేస్తాను రీడా? అరే కాదు, నేను అడిగేది ఏంటి? పరిస్థితి ఏంది? ఇక్కడ పని చేస్తాను రా. నేను సాయంత్రం వచ్చి కలుపుతాపు. అరే నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను సాయంత్రం వచ్చి కలుపుతాపు. పని ఉన్నది. తాత చాయ్. సరే బాబు. చిల్లర మళ్ళీ కదా
ఇది వీడి జీవితం. రేయ్ దా ఇగో 10 రూపాయలు మీ సేటుకి ఇచ్చి 40 రూపాయలు టిప్ పంచుకో. లక్ష్మి ఏం కూరనే పొద్దుగా చెప్పిన మర్చిపోయాయి కదా ఇంకా మరవై పోరే మల్లరాజు కూడాట పొద్దుకు పోయినమాట. అవునే మొన్ననే చెప్పింది నాకు. మరి ఇక ఇంకా కూర్చున్నావు కూర లేదా అని పోదాంపా. అవునా బుజ్జి నువ్వు కూడా అత్తేంద పోయినానికి? నేను రానమ్మా. సరే రాకుంటా గానీ అలాగింత అన్నం ఉన్నది తిని తలుపుల దగ్గర పెట్టుకుని వండుకో. మేము వచ్చేసరికి లేట్ అవుతున్నది. సరే పావయ్య. ఏమైందిరా మళ్ళీ? అరే నువ్వు గన్లు ఎందుకు పని చేస్తున్నావురా? నీ బాధ ఏందిరా చెప్పురా. ఏం చెప్పాలి? ఏమైంది? అమ్మకి జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకోవాలంటే 45 రూపాయలే నాకు. ఇంత జీవితం అయితే నువ్వు గన్ల పని చేస్తావారా? చేయాలా? నాకు నా జీవితం అంటే నా పంచ పానాలు పోయినాయి. అమ్మాయి చిన్నవచ్చిన నాకు పైసలు లేకపోతే. అరే పైసలే కావాలంటే నన్ను అడగపోయాడు ఎవరా? ఒకరి చేతి కింద నేను పైసలు తీసుకున్న సిచ్యువేషన్కి వచ్చిందా నేను? నేను చిల్లర తిరుగుతానా? చిల్లర పేరు వచ్చింది. అరే చిల్లర తిరుగుతున్నావు. ఈ సోపతి గాడు ఉన్నాడు కదరా? ఇంత సోపతైనా రేపటి రోజున నీ జీవితం ఇది, నా జీవితం. అమ్మకి జ్వరం వచ్చినా ఏం చేయాలని కొడుకున్నా నేను. ఒక అమ్మకి జ్వరం వచ్చింది, ఏం చేయాలని కొడుకున్నా. గట్లా అంటే ఎట్లా మామ? దుఃఖం అవుతలేదు. ఇంత జీవితం ఒక కొడుకు మహాలక్ష్మి అమ్మనే తక్కువ చూసుకుంటాను, మహాలక్ష్మి చూసుకుంటాను. అరే బ్రేకప్ అనేది తప్పురా. ఏం తప్పురా? ఏం తప్పు? అరే గిన్ని గొడవలు, గిన్ని పంచాయతీలు, ఇన్ని దెబ్బలు తిని మహాలక్ష్మి బ్రేకప్ చెప్తారా? తప్పదురా. తన జీవితం మంచిగా ఉండాలి, నన్ను వదులుకుంటే అనుకుంటుంది రా. నేను కాకపోతే పట్నంలో మంచి వాళ్ళు దొరుకుతారు దానికి. ఆ సుఖంగా ఉంటే నేను జరపా, నాకు జరపా ఏపా సుఖంగా ఉంటే. అది కరెక్ట్ కాదు మామ. మనీ కాదురా మ్యాటరు, మనసు. మనసురా. మనసు ఉంటే దేనికి రా? పైసా లేని ఆమె సుఖంగా ఏముంటది? ఆమె పెళ్లి చేసుకుని వచ్చి ఒక్కరోజు బాధపడ్డా నేను చచ్చినట్టే. చచ్చినట్టే. అట్లా నాకు మామ. వాళ్ళ లేదురా. చెప్పలేని దుఃఖంలో నాకు ఇప్పుడు చెప్పలేని దుఃఖం. ఇటు అమ్మని ₹1 సంపాదించి పెట్టగలను.
మహాలక్ష్మి దూరం మామా నీకు నేను ఉన్నదా నేను పట్టుకొని ఏడిచినప్పుడు నాకు నా జీవితంలో ఇద్దరినే ఒక ఇద్దరినంటే ఇద్దరు అమ్మని ఎవరురా అరే ఒకటి చెప్పన్నారా ఈ దునియాల అమ్మ ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు కానీ అమ్మ ప్రేమ మన నీకు అన్నది కాబట్టి మనకు తెలుసురా మరి అమ్మాయి ప్రేమ ఎట్లా తెలుస్తుందిరా నువ్వు అమ్మాయిని వదిలిపెట్టినావు అమ్మాయి కూడా మన అమ్మ లాంటిదే కదరా ఆడపిల్ల ఆమె ఎంత బాధపడుతుందిరా అది ఈ సమస్యకు అమ్మాయికి బ్రేకప్ చెప్పడం పరిష్కారం కాదు మామ ఇలా టీ షాప్ కాడికి గనగడచ్చిండు వాడు ఇట్లా చూసింది పనోడు కూడా పనికి రాదు అట్లా చూసిన జీవితం మామ ఏడవకరా ఏడవక అరే మా మరదలు నాకు మెసేజ్ చేసింది మావా నీ పని మంచిది అరే దానికి ఏమైనా రిప్లై అయ్యారు నీ పిల్ల మొదలు తను అన్నా అరే నువ్వు మంచి సజెషన్ చెప్తావు కదా సజెషన్ ఆల్రెడీ ప్రేమలో ఉండి సజెషన్ చెప్పకపోతే ఎట్లారా అరే మహాలక్ష్మి నా ప్రాణం అరే మహాలక్ష్మి కదా మీరు అవునరా మీరు లచ్చి నుడిచ్చి కాలే ఈ మీద నాకు పట్నం మహాలక్ష్మి అనిపిస్తుంది మీ మదేమో నచ్చిందా